ఈరోజు అమ్మ కవిత సంపుటి నుంచి అమ్మ మనసు అనే కవిత చదువుతున్నాను. వీధి మలుపు తిరిగేదాకా వాణ్ణి తల్లి కడు సిపాయిలై కాపలా కాస్తాయి. అప్పటి వరకు జరిగిన అల్లరి సామ్రాజ్యపు సమరానికి ఒక్కసారి తెరపడుతుంది. వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఎప్పుడు బడికి పంపుదామన్న విసుగు చీకులు ఎల్లుకుంటాయి. వాడు బడికి వెళ్ళగానే సాయంత్రం రెక్కల పక్షిలా వచ్చి ముంగిట్లో ఎప్పుడు వాలుతుందో అన్న మారాం చేసేవాడి జ్ఞాపకాల తడి మనసు మూలల్లో తప్పునే పుటమురిస్తుంది. వాడి చిలిపి చూపు ఎక్కిలితో వీడ్కోలు పలికిన దృశ్యం ఊహిస్తే తల్లి మనసు క్షణకాలం మంచు మేఘమవుతుంది. ఇంట్లో చింద్రవందరగా ఉన్న ఆటోమొబైల్ చూద్దామా? యుద్ధంలో హతులైపడి ఉన్న సైనికుల దర్శనమిస్తాయి. ఆన్ చేసిన టేప్ రికార్డులో అమ్మ అన్న పిలుపు విన్న తల్లి మనసు ఉలిక్కిపడి భ్రమల ముసుగులో తారట్లాడుతుంది. అప్పుడు ఆమె బాల్య స్మృతుల తీరాల వెంట పరిగిడే 10 ఏళ్ల పాప అవుతుంది. కాన్వెంట్ చెట్టు నుండి పక్షులు బిలబిల వీధుల అంబరంలోకి రివ్వున వాలినప్పుడు తమ చిన్నారి పులు కోసం గేటు దాటి రోడ్డు దాటి వీధి చివరి దాకా ఆమె చూపుల దారాలు సృష్టిస్తూ నిరీక్షణల సజీవ శిల్పం అవుతుంది. సెలవు. నా కవిత విన్నవాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. అందరికీ నా థ్యాంక్స్.